హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే మా పిల్లలతో కలిపి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. సో రాజమండ్రి ఏవిఎప్ఆర్ రోడ్డేనండి. హలో మిమ్మల్ని పెట్టారు. ఏంటి ఎగ్జిబిషన్ ఏమేంటి అసలు? రాయల్ ఆయనకి కరెక్ట్గా తెలియదు కానీ తీసుకెళ్తున్నాను. నేను వెళ్ళవలసిన ప్రోగ్రామ్ ఈ రోజుకి షిఫ్ట్ అయింది. సో ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకే తెలియదు. సో నేను ఎంజాయ్ చేస్తాను. సో మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నాం మీకు? ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకుని స్టార్ట్ అయిపోతున్నామండి. మేము వెళ్ళేది వచ్చేసి రాజమండ్రిలో ఏవిఎప్ఆర్ రోడ్లో పెట్టారనమాట లండన్ సిటీ ఎగ్జిబిషన్ అని చెప్పి. అక్కడికైతే తీసుకెళ్తున్నారు మా హస్బెండ్. మేమైతే ఇలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. రోజులు కాదు, ఇయర్స్ అయిపోయింది. మేము ఎప్పుడైనా మారంపూడి దగ్గర పెట్టినప్పుడు వెళ్ళే వాళ్ళము, మళ్ళీ ఇప్పుడులో అయితే వెళ్ళలేదు. దీనికి అయితే ఎంట్రీ ఫీజు అనేది నాకు ఐడియా లేదండి, ఎందుకంటే మా హస్బెండ్కి ఫ్రీ కూపన్ అయితే ఇచ్చారు. సో తెలిసిన వాళ్ళు, దాని ద్వారా అయితే మేము వెళ్తున్నాము. మా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నారు లోపల ఏమేమి ఉంటాయని. బయటకైతే సూపర్ ఉందండి వ్యూ. లండన్ సిటీ అంట ఇది. మేము వెళ్ళేటప్పటికి కరెక్ట్గా ఓపెనింగ్ టైం అనుకుంటా 6:30 ఆ టైంకి వెళ్ళాము. సో పెద్ద జనం అయితే ఎక్కువ లేరు. సో తర్వాత అయితే చాలా ఎక్కువ మంది జనం అయితే వచ్చారు. మా పిల్లలు చాలా పద్ధతిగా మా హస్బెండ్ చేపట్టుకుని వెళ్తున్నారు. చాలా పద్ధతిగా ఉన్నారు అనుకుంటున్నారు కదా, దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి మేమెవరో అన్నట్టుగా బిహేవ్ చేసి వాళ్ళ ఆటలో వాళ్ళు మునిగిపోయారు. ఇంకా అలా లోపలికి స్టార్ట్ అవ్వి కొద్దీ కూడా చాలా బాగుందండి నిజంగా. వాళ్ళు లండన్ సిటీ ఎగ్జిబిషన్ అని ఎందుకు పెట్టారో నాకు అనిపించింది. సో అక్కడ ఉన్నంతసేపు ఫీలింగ్ అలానే ఉంది. మనం రియల్ గా లండన్ వెళ్తామో వెళ్ళదనేది పక్కన పెట్టేస్తే, ఇలాంటి ఎగ్జిబిషన్ లండన్ సిటీ అని చెప్పి, అమెరికా అని చెప్పి, డాల్ఫిన్ అని చెప్పి ఇలాంటి ఎగ్జిబిషన్లు పెడతారు కదా. సో అట్లకి వెళ్ళినప్పుడు అయ్యే ఫీలింగ్స్ వస్తాయండి. మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఇలాంటి వాటికి వెళ్ళాం అనుకోండి, సాటిస్ఫై అన్నా. ఇంకా మేము లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా అందరూ కూడా ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. అంతేలేండి, మనం అంత టికెట్ పెట్టుకున్నప్పుడు ప్రతిదీ కూడా తీసుకోవాలి, దేన్ని వేస్ట్ చేయకూడదు. ఇంకా మేము లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ లాగా పెట్టారు. అక్కడ దిగుతుంటే రియల్ గా మనం ఆ ప్లేస్ లో ఉన్నట్టుగానే వస్తున్నాయి. మనకి ప్యాలెస్ లో ఉంటాయి కదా గదులు అండ్ హాల్లు, ఆ టైప్ లో థీమ్స్ పెట్టారన్నమాట. సో చాలా బాగున్నాయి. ఏంటంటే చూడడానికన్నా ఫొటోస్ తీసుకుంటుంటే రియల్ గా మనం ఆ ప్లేస్ లో ఉన్నట్టుగా వస్తున్నాం. మా పిల్లోడు అయితే పర్లేదు కానండి, మా పిల్ల అయితే అస్సలు ఈ ఫొటోస్ తీసుకునే సెక్షనే నచ్చలేదు దానికి. ఎప్పుడెప్పుడు ఆటల దగ్గరికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ఏవెక్కేద్దామా అని చెప్పి బుర్రలో ఊరికే ఆలోచించేస్తాం. మనం ఇప్పుడైతే లండన్ సిటీలోకి ఎంటర్ అయిపోయామండి. ఇదే లండన్ సిటీ అంట. నిజంగా చూడడానికి బయట చాలా బాగుందండి. ఫొటోస్ కానీ అక్కడ స్టిల్స్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంది. సో ఎవరు రూపాయి వేస్ట్ చేయకుండా ఎవరికి తగ్గట్టు వాళ్ళ వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. సో నువ్వెందుకు తీసుకుంటున్నావు అని నన్ను అడగొచ్చు. సో మరి మీకు చూపించాలి కదా, అందుకోసం వీడియో తీస్తున్నాను. ఇంకా లండన్ సిటీ దాటేసి మనము ఇప్పుడు ప్లే గ్రౌండ్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏ ఎగ్జిబిషన్లో అయినా సరే జ్యువెలరీ సెక్షన్, ఫుడ్ సెక్షన్ అనేది కన్ఫామ్గా పెడతారు. సో వాళ్ళు అట్రాక్షన్కి గేమ్స్ కూడా పెడతారనమాట. ఆ గేమ్స్ ఆడినప్పుడు ఎవరు ఎంత విన్ అయ్యారో నాకు తెలియదు కానీ పోగొట్టుకునే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. ఇలాంటి ఎగ్జిబిషన్లకు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి స్టాల్స్ పెట్టినప్పుడు జ్యువెలరీ స్టాల్స్, సో మనకి యూనిక్ పీస్లు అయితే దొరుకుతాయి. సో తీసుకోవచ్చు, రీజనబుల్ గానే ఉంటాయి రేట్లు అయితే. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇలాంటి ఎగ్జిబిషన్ లో ఫుడ్ అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అంత హైజీనిక్ గా ఏమి చెయ్యరు. సో అక్కడ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ గేమ్స్ చెప్పాను కదా, ఇక్కడ ఆడి గెలుచుకున్న వాళ్ళకన్నా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇంకా ఎగ్జిబిషన్ లో ప్లే గ్రౌండ్ కి అయితే వచ్చేస్తాము. మా కోపంలో ఏంటంటే 3 ఫ్రీ ఇచ్చారండి. ఒకటి వచ్చేసి డ్రాగన్ ట్రైన్ ఇచ్చారు, నెక్స్ట్ జెయింట్ వీల్ అండ్ జంపింగ్ ఇచ్చారు. ఆ 3 కూడా ఎక్కుదామని డిసైడ్ అయ్యే వచ్చాం మేము. నా లైఫ్ లో నేను పుట్టెరిగిన తర్వాత ఫస్ట్ టైం జెయింట్ వీల్ ఎక్కానండి. సో దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే చాలా బ్యాడ్ అనే చెప్పాలి. సో నాకు అంత ఫాస్ట్గా తిరుగుతుందని తెలీదు. మా పాప నేను ఒక దాంట్లో ఎక్కామన్నమాట. సో మా వెయిట్కి మేము ఇద్దరం ఎగిరి పడిపోతామేమో, ఇంక ఈ రోజుతో మా జీవితం అయిపోయింది అనుకున్నాను నా కూతురు నేను. వెంకటేష్ సినిమా నాకు ఐడియా లేదు కానీ అందులో బ్రహ్మానందం ఆపేండ్రో నన్ను ఆపేండ్రో అంటారు చూసారా, అలా నా కూతురు నేను అయితే పిచ్చగా అరిచామన్నమాట. సో అంత భయం వేసింది. దాని తర్వాత 5 మినిట్స్ రిలాక్స్ అయ్యి డ్రాగన్ ట్రైన్ అయితే ఎక్కాము. దాదైతే నాకు బాగానే అనిపించింది, మా పాప కూడా బాగానే ఎంజాయ్ చేసింది. అసలైన కథ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. జంపింగ్ దంట అది ఎక్కిచ్చారనమాట లాస్ట్ లో. నా కూతురు నేను అయితే 30 తిప్పలు పడి 3 చెరువులు నీళ్ళు తాగాము ఇది ఊగినంత సేపు. సో నా కూతురికి అయితే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది, దాంతోపాటు నాకు కూడా వచ్చేసింది అనమాట. సో ఇలాంటి నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఇలాంటి అసలు ఇంక నెక్స్ట్ టైం ఎక్కకూడదని అనిపించింది. పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి ఏంటి చాలా బాగా ఉన్నాయండి ఎక్కియే కానీ ఆడుకోవడానికి కానీ. సో పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ ఎగ్జిబిషన్కి వస్తే. ఇంకా లాస్ట్లో మేము ఇంకా అన్ని చూసుకుని మా బాబుని కూడా ఇంకా జంపింగ్ దిక్కుతానంటే అది ఎక్కించేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరేసాము. నా కూతురు అయితే లాస్ట్లో ఎక్కింది, ఇంకా తేరుకోలేదు, అది డల్ అయిపోయింది అనమాట బాగాని. ఇంకా సర్లే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసాం. వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే మాత్రం